ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల పేర్లు చెప్పమంటే అందులో అనుష్క పేరు వినిపిస్తుంది. పేరుకి అమ్మడు హీరోయిన్ అయినా స్టార్ హీరోలతో పాటు క్రేజ్ని సంపాదించుకోవడంలో సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక బాహుబలి మూవీతో అనుష్క పేరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాతుకుపోయిందని చెప్పాలి. మొన్నటి వరకు కేవలం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన అనుష్క బాహుబలి అనంతరం బీటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఫిల్మ్ సెలబ్రిటీల మధ్య చక్కర్లు కొడుతూనే ఉంది. కొంతమంది దర్శకులు ఈ మధ్యకాలంలో అనుష్కని బీటౌన్కి ఆహ్వానించినప్పటికీ అనుష్క మాత్రం డేట్స్ ఖాళీగా లేవంటూ చెప్పుకొస్తోంది. ప్రస్తుతం బాహుబలి 2 అలాగే 2 తమిళ సినిమాలకు అనుష్క కమిట్మెంట్ని ఇచ్చింది. బాలీవుడ్ మూవీస్కి డేట్స్ ఖాళీగా లేవు అంటూ చెప్పుకొచ్చిన అనుష్క గతంలో బాలీవుడ్ మూవీలో నటించాలనే కసితో పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసుల చుట్టూ తెగ తిరిగింది. అలా చివరికి అనుష్క హీరోయిన్గా, ధనుష్ హీరోగా తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ చేసి విడుదల చేసేందుకు ప్లానింగ్స్ జరిగాయి. అందుకు వీరిద్దరి కాంబినేషన్లో కొంతకాలం వరకు షూటింగ్ కూడా జరిగింది. అయితే తరువాత కాలంలో ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో రాజీ పడలేక ఆ ప్రాజెక్ట్ నుండి ధనుష్ తొలగిపోయాడు. ఇక అనుష్క సైతం ఇంత గందరగోళంగా ఉన్న స్క్రిప్ట్లో తను నటించలేను అంటూ తను కూడా బయటకు వచ్చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనుష్క ఇక బాలీవుడ్ మూవీల జోలికి వెళ్ళలేదు, కానీ బీటౌన్లో నటించాలన్న కోరిక మాత్రం విడిచిపెట్టలేదు. మరి ప్రస్తుతం బాహుబలి మూవీ పుణ్యమా అంటూ ఈ బొమ్మాలి కోసం బీటౌన్ దర్శక నిర్మాతలు బార్లు తీరుతున్నారు. మరి వీరిలో స్వీటీ ఎవరికి సిగ్నల్ ఇస్తుందో వేచి చూడాల్సిందే. వివాదాలతో టైంపాస్ చేసే రామ్ గోపాల్ వర్మకు ప్రతిరోజు ఎవరో ఒకరిని టార్గెట్ చేయడం అలవాటుగా మారింది. ఆ అలవాటు ప్రకారమే ఇప్పుడు వర్మ దర్శకుడు రాజమౌళిపై కామెంట్ చేస్తూ ట్వీట్ పెట్టాడు. రాజమౌళి తన పేరుకు ముందు SS శ్రీశైల శ్రీ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు, కానీ అది ఆయన ఇంటి పేరు కాదు. శ్రీశైల మల్లికార్జున స్వామి సెంటిమెంట్తో రాజమౌళి ఈ పదాలు వాడతాడు. అయితే ఈ పదాలకు వేరే అర్థం తీస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.